హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాగ వర్క్ బ్లౌజులు ఏమైనా వచ్చాయి అనుకోండి. వర్క్ బ్లౌజులు వస్తే బ్యాక్ ఫ్రంట్ ఒక్కొక్కసారి రెండిట్లకి కూడా ఇలాగ డిజైన్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి సైడ్ ఒక హ్యాండ్స్ ఒక పీస్ ఇస్తాడు. దాన్ని విడదీసేసుకొని దానికి ముడతలు ఏమైనా ఉంటే నీట్గా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకొని ఇలాగా విడివిడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఎందుకు విడివిడిగా చేయాలి అంటే, ఒకవేళ వర్క్ అడ్జస్ట్మెంట్ అవ్వా లెంకలు చాలకపోయినా దీనికి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇలా విడదీసుకున్న తర్వాత ఇది ఒక అవుట్ఫిట్ బాడీ అండి. ఇది ఒక అవుట్ఫిట్ బాడీస్ సంబంధించిన మెజర్మెంట్స్. ఎప్పుడు ఒకే రకమైన బ్లౌజెస్ చెప్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు, కానీ నేను చెప్పే ప్రతి మెజర్మెంట్ లో కూడా ఏదో ఒక పాయింట్ ఉంటుంది. అది ఒకసారి గమనించండి మీరు నా వీడియోస్ ని. దీని మెజర్మెంట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. 13 and half లెంగ్త్, 15 inches షోల్డర్, 5 inches హ్యాండ్ లెంగ్త్, 13 inches హ్యాండ్ లూజు, 15 and half ఆర్మోల్ రౌండింగ్. బాగా ఇక్కడ గమనించండి, 15 and half ఆర్మోల్ రౌండింగ్. అలాగే 41 and half చెస్ట్, మిడిల్ చెస్ట్ అండ్ హైయర్ చెస్ట్ రెండింటిది ఒకటే కొలత. 41 and half అంటే దగ్గర దగ్గర 42. ఈ 42 కొలతకి ఈ 15 and half ఆర్మోల్ రౌండింగ్ కి ఈ రెండింటికి ఏమీ సంబంధం లేదు. సో ఈ రెండింటికి ఏమీ సంబంధం లేదు. 36 వేస్ట్, 8 inches ఫ్రంట్ నెక్, బ్యాక్ 9 inches బ్యాక్ నెక్. దీనికి ప్రిన్సెస్ కట్ కావాలి ఈ బ్లౌజు. కానీ ఇప్పుడు మన చెస్ట్ ప్రకారం వెళ్తే ఆర్మోల్ డౌన్ అయిపోద్ది, ఆర్మోల్ డౌన్ ప్రకారం వెళ్తే చెస్ట్ కిలో. ఇది అవుట్ఫిట్ బాడీస్ అంటారు వీటిని. సో ఇటువంటి కొలతలు వచ్చేటప్పుడు ఇటువంటి బాడీస్ వచ్చేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, సో అదే ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ ఒక మార్జిన్ గీయండి. ఇక్కడ ముందు ఒక మార్జిన్ గీసుకొని థర్టీన్ అండ్ హాఫ్ లెంగ్త్ 14 inches తీసుకున్నాము, హాఫ్ ఇంచ్ కలిపి. అలాగే ఇప్పుడు ఆ చెస్ట్ ప్రకారం వెళ్ళాలా ఆర్మోల్ ప్రకారం వెళ్ళాలా అనే దాంట్లోని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఆర్మోల్ ప్రకారం ఎప్పుడైతే చెస్ట్ కన్నా ఆర్మోల్స్ తక్కువ ఉన్నాయో, రావాల్సిన కొలత కన్నా తక్కువ వస్తే అప్పుడు మనం ఆర్మోల్స్ ప్రకారం వెళ్ళాలి. ఆర్మోల్స్ ఇప్పుడు 15 and half వచ్చింది. ఈ 15 and half 2 inches కలుపుదాం. 17 and half అండ్ 35 అవుతుంది. అంటే మనం 36 వరకు కూడా ఈ మెజర్మెంట్ కి ఆర్మోల్ డౌనింగ్ కి వెళ్ళొచ్చు. 36 అంటే ఆర్మోల్ డౌనింగ్ 6 inches. కావాలంటే మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. షోల్డర్ ఎంత వచ్చింది? 15 inches వచ్చింది. 15 inches ఎవరికి వస్తుంది? 36 లేదా 34 ఈ సైజులో ఉన్న వాళ్ళకి వస్తుంది. సో ఇది ఎక్కడ కూడా అదే 36 కి వేసుకుంటాం. 6 inches. లూజ్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ 41 and half కి వెళ్ళాలి. 41 and half కి వెళ్ళాలి. 41 అంటే హాఫ్ ఇంచ్ తీసేద్దాం, 41 కే వేసుకుందాం. 41 అంటే 10 quarter కి ఒక హాఫ్ ఇంచ్ కలిపితే క్వార్టర్లెస్ 11. ఇకపోతే 36 అండి. 36 కి 9 inches ఒక 1 inch కలుపుకుంటే 10 inches. నెక్ డౌన్ కి స్ట్రైట్ లైన్ చేసుకుందాం. దీనికి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ పెట్టి ఈ మెజర్మెంట్ కంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 6 inches వచ్చిందంటే ఇక్కడ 6 and half కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ కార్నర్ విషయానికి వచ్చేసరికి 1 inch మార్కింగ్ చేయండి. 1 inch మార్క్ చేసుకొని ఆర్మోల్ రౌండింగ్. ఆర్మోల్ రౌండింగ్ ఎంత వచ్చిందో మార్జిన్ కొలుచుకుందాం మనం. నైన్ ఇంచెస్ ఇంత దీనిగా తీసినా 9 inches వచ్చేసింది. 9 inches వచ్చేసింది అంటే చంక లూజ్ అయిపోతుంది. 15.5 మన 15.5 అంటే పావు తక్కువ 8 రావాలి.
8:15కి ఇక్కడ 9 ఇంచెస్ 9 ఇంచులు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం 41 మీద వెళ్ళాం కాబట్టి 40 మీద వెళ్దాం. బ్యాక్ లూజ్ కూడా తగ్గించేస్తాను నేను. 40 10 ఇంచులు 36 ప్లస్ 10 ఇంచులు. ఎప్పుడైనా సరే ఆర్మోలు లూజ్ లేకుండా చూసుకోవాలి. మీకు చాలా విషయాల్లో చెప్పాను. షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఫస్ట్ చంక లూజ్ లేకుండా ఉండాలి. ఎప్పుడైతే చంక లూజ్ వచ్చిందో ఆటోమేటిక్గా బ్లౌజు జారిపోతుంది, షోల్డర్ జారిపోతుంది. సో 8.5 వచ్చిందండి. ఇప్పుడు ఈ 8.5ని బాక్స్లో మనం కవర్ చేసుకోవచ్చు. 8 ఇంచెస్కి సెట్ చేసుకోవచ్చు ఫ్రంట్ దీంట్లోంచి. సో ఎప్పుడు కూడా చంక్ అనేది మట్టుగా దాటనవ్వకూడదు, చంక దాటనవ్వకూడదు. దాన్ని ఒక్కటి గమనించుకోవాలి. నేనైనా మీరైనా ఎక్స్పీరియన్స్ జోడించి ఈ సైజ్ బ్లౌజులకి చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచులు 9 ఇంచులకి మార్చి 41.5 వచ్చింది. ఆ 1.5 ఇంచు తగ్గించడం వల్ల ఇక్కడ తగ్గించేశారు కదా, ఏం ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఫ్రంట్ పెరిగినట్టుగా బ్యాక్ పెరగదు. సో ఆ విషయంలో మనం కొంచెం అదృష్టవంతులు. కాబట్టి బ్యాక్ని ఒక 1/2 ఇంచు తగ్గించి మార్క్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎంత తగ్గిందో దాన్ని ఫ్రంట్లో మనం అలాగే రేస్ చేస్తాం కాబట్టి ఆ లూజింగ్లో దాన్ని కవర్ చేయవచ్చు. కరెక్ట్గా మార్క్ మీద కట్ చేసేసుకోండి. ఎక్కడైతే మనం మార్క్ పెట్టామో దానికి ఒక పార్ట్ పెట్టుకోండి. మరి దీనికి లూజ్లు గీజులు నేనేం కలపలేదండి. 40 ఇంచెస్ తీసుకున్నాను. 40 ఇంచెస్కి బ్యాక్ ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ వేసేసాను. సో లూజ్ కలపలేదు, ఎందుకంటే ఆల్రెడీ మంచి అవుట్ఫిట్ బాడీ చెస్ట్ ఎక్కువగా ఉంది. సో లూజ్ కావాలంటే ఒక 1/2 ఇంచు ఒక కుట్టి ఓపెన్ చేసేసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు ముందు మనం లూజ్ యాడ్ చేస్తే షోల్డర్ జారిపోతాయి కాబట్టి కొంచెం ఫిట్టింగ్లోనే వెళ్తున్నాను. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. లావుగా ఉండేవాళ్ళు టైట్ ఫిట్లు ఎక్కువ వేసుకోవాలి, సన్నగా ఉండేవాళ్ళు లూజ్ ఫిట్టింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంది. నేను అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేశాను. నేను మామూలుగా జనరల్గా ఒక 1/2 ఇంచు లూజ్ వదులుతాం, ఆ 1/2 ఇంచు లూజ్ని ఇక్కడ తీసేస్తాను బ్యాక్లో. అలాగే హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్, ఖర్చు కలిపి 5.5. అలాగే చంక డౌన్ వచ్చేసి 3.5, 36 రేంజ్లో వేసాను. చంక అక్కడ మనం 36 రేంజ్లోనే వేసాం కాబట్టి ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేశాను. 15.5 తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్. ఎప్పుడైతే బాడీకి హ్యాండ్కి కాంబినేషన్ మిస్ అయిపోతుందో అప్పుడే చేతులు చిన్నవైపు బాడీలు పెద్దవి అయిపోతుంటాయి. అందుకే మనం వేసిన మార్పు తర్వాత ఖచ్చితంగా చెయ్యి రౌండ్ ఎంత వస్తుంది, బాడీ రౌండ్ ఎంత వస్తుంది అది కొలుచుకోవాలి. చాలామంది నాకు కామెంట్ బాక్స్లో రాస్తున్నారు చేతులు ఖర్చు మిగలట్లేదు లేదా చేతులు చిన్నవి అయిపోతున్నాయి అని. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇదే చూసారా, నేను ఫస్ట్ వేసిన మార్క్కి 9 ఇంచెలు వచ్చేసింది, 9 ఇంచెస్ వచ్చేసింది ఆర్మోల్ రౌండింగ్. అది మనం గమనించకుండా మామూలుగా మాస్టర్ గారు 6వ భాగం చెప్తారు, 6వ భాగం వేసేస్తాను అని కట్ చేసేస్తే చంక రౌండింగ్ పెద్ద అయిపోద్ది, ఈ చేతులు చిన్నవి అయిపోద్ది. దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత సీనియర్ మాస్టర్ అయినా సరే సీనియర్ మెజర్మెంట్స్ ప్రకారం వెళ్తున్నా సరే కొన్ని బాడీస్ దగ్గర కొన్ని మెజర్మెంట్స్లోని
తన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ని జోడించాలి. ఎక్స్పీరియన్స్ని జోడించుకుంటా ఏ పని అవ్వదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేదాన్ని అక్కడ వాళ్ళు జోడించి చేయవలసి వస్తుంది. సమయస్ఫూర్తితోటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని జోడించుకొని ఈ కస్టమర్ ఈ మెజర్మెంట్కి ఎలా సరిపోతుంది అన్నది గమనించుకుంటూ చేయాలి. ప్రిన్స్ కట్లో మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఇప్పుడు మీకు చెప్పినట్టు బ్యాక్ అండ్ ఫ్రంట్ 1 ఇంచి రేస్ చేయాలి. 1 ఇంచి రేస్ చేయాలి. అలాగే నాకు ఒక ఆవిడ కామెంట్ బాక్స్లోని వాట్సాప్లోని కూడా అడిగారు, సేమ్ ఫార్ములా డ్రెస్సెస్కి వేయచ్చండి. కాకపోతే మనం ఫ్రంట్ ఇక్కడ షేప్స్ తీస్తాం కదా, 30 ఇంచ్ షేప్ తీస్తాము, అది తీయకూడదు. నెక్స్ట్ ఫ్రంట్ 1 ఇంచి రేస్ చేయకూడదు. డ్రెస్ వేసేసరికి ఈ 1 ఇంచి రేస్ చేయకుండా బ్యాక్ ఎంత వేసాము ఫ్రంట్ అంతే తీసుకొని స్ట్రైట్లోని ఈ లూజింగ్లో మట్టుగా బ్లౌజ్కి వేసే విధంగా ఇది వేసుకోవాలి. అదొక్కటే మార్పులు జరుగుతాయి తప్ప మిగిలినవి లేవు. ఫ్రంట్ పొడుగు మట్టుగా మార్చకూడదు. ఫ్రంట్ పొడుగు యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్తో సమానంగా తీసుకోండి. డ్రెస్కి, బ్లౌజ్కి కాదు, డ్రెస్కి. బ్లౌజ్కి డ్రెస్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటంటే బ్లౌజ్కి మనం షేప్ తీస్తాం కాబట్టి నో ప్రాబ్లం. దీనికి నెక్ డౌన్ చూసుకున్నాం. నెక్ డౌన్ చూసుకొని నెక్ రౌండింగ్ తీసేసి బ్యాక్తో సమానంగా చంకర, ఇది నెక్ వెడల్పు, షోల్డరు, చంక రౌండ్ తీసేస్తాం. ఈ చంక రౌండ్ మార్క్ చేసేసి అలా ఉంచుకుందాం. ఇక్కడ ఎంత అయితే ఉందో దానికి మార్క్ చేయండి. బ్యాక్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీనికి ఫ్రంట్ కొలతలు తీయటానికి అవ్వాలా, ఎందుకంటే ఆ అమ్మాయి శరీర తత్వాన్ని బట్టి ఫ్రంట్ మెజర్మెంట్స్ తీయటానికి అవ్వలేదు, మొత్తం ఫ్లాట్గా ఉంది. సో ఇప్పుడు నేను ఇదివరకు మీకు చెప్పిన కొలతల ప్రకారం 40 అనుకున్నాం కదా, 1.5 తీసేస్తాము. ఆ 40కి 1.5 కలిపితే 11.5, 12 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. 11.5 తీస్తున్నాను. 11.5 4వ భాగానికి 1.5 ఇంచి కలపాలి. అక్కడి నుంచి మళ్ళీ 2.5 14 ఇంచెస్. ఇలాగ ఫ్రంట్ షేప్ అనేది లెంగ్త్ తీసుకోవచ్చు. వీటికి అడ్డంగా గీతలు గీయండి. మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజ్కైనా, కటోరీ బ్లౌజ్కైనా, దేనికైనా ప్రిన్సెస్ కట్కైనా ఈ విధంగా ఒక మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే మనం 36 మీద వెళ్ళాం కదా, కానీ ఇక్కడ డాట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 40 మీదే వెళ్ళాలి. 40కి 10వ భాగం అంటే 4, దానికి 1 ఇంచి కలిపితే 5. ఒక్క చంక డౌనింగ్లకు మాత్రమే చంకను బేస్ చేసుకుంటూ వెళ్తాం. నార్మల్ డౌనింగ్కి మాత్రమే ఆ కొలతను బేస్ చేస్తాం. మిగిలిన మెజర్మెంట్స్ అన్ని కూడా చెస్ట్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. ఇలా తీసుకున్నాం. దీనికి ఇంచింపావు 2.5. ఈ మార్క్ వేసిన తర్వాత మనకి చంకలో ఎంతైతే దాటు పడతామో ఆ దాటంత షేపు దీనికి తీసేయాలి. ఇక్కడ ఎలాంటి సైజులు వచ్చేటప్పటికి ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం జనరల్గా 30 ఇంచు తీస్తున్నాం అనుకోండి, దీనికి ఇంకో 1/2 ఇంచు కలిపి ఇంచింపావు తీయండి. లేదా 1/2 ఇంచు తీస్తున్నాం, ఇంచి తీయండి. ఈ సైజుకి ఇక్కడ తీసిన దాన్ని బట్టి కూడా ఇక్కడ షేప్ పెరుగుతుంది. సో అప్పుడు మనకి చంక రౌండ్ కూడా సరిపోద్ది. క్రాస్ కటింగ్ జాకెట్ కూడా ఇదే ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎలా? పెద్ద సైజ్ జాకెట్లు వస్తున్నాయి, బ్యాక్ని తగ్గించి ఫ్రంట్ని మనం ఎప్పుడైతే పెంచుతున్నామో పెంచినప్పుడు ఈ డాట్ సైజు పెంచండి, ఈ డాట్ సైజు పెంచండి. అప్పుడు చంక తాలూకా రౌండింగ్ చిన్నదవుతుంది. అలాగే ఇక్కడ మనకి కావాల్సిన కప్ సైజ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు జనరల్గా నేను ప్రతిదానికి దీనికి 30 ఇంచు తీస్తాను. 30 ఇంచు అలా తీస్తాను కదా, దీనికి ఇవ్వండి నేను ఇంచి వరకు లాగేస్తున్నాను. ఇంచి వరకు తీసేస్తాను. సరే, 30 ఇంచుకి ఇంచికి మధ్యలో ఉంది. సో ఇది కూడా డాట్ సైజు
పార్ట్ సైజు మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ ఒక 1 ఇంచ్ షేప్ కోసం లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 41.5 అంటే 42 అనుకుందాం. 42 అంటే 10.5, 10.5 ప్లస్ ఇంచున్నర 12 ఇంచీలు. చూడండి, బ్యాక్ మనం 10 ఇంచుల మీదే వేసాం, కానీ ఫ్రంట్ మట్టుగా వాటి ఒరిజినల్ కొలతకే వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఆర్మోల్ ఎంత పెరిగిపోతుందో ఇప్పుడు మీకే ఒక ఐడియా వస్తుంది. దీన్ని పెట్టి చూపిస్తాను. ఇవ్వండి, ఫ్రంట్ ఆర్మోల్ దగ్గర ఇంచున్నర వరకు కూడా పెరిగిపోయింది. 1.5 ఇంచ్ వరకు కూడా పెరిగిపోయింది. ఈ 1.5 ఇంచుని ఎక్కడ తగ్గించాలి? ఇవ్వండి, ఇక్కడ 1 ఇంచ్ తీస్తున్నాము. అలాగే ఈ కుట్టు పెట్టేటప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ వరకు కూడా పోతుంది. ఈ విధంగా తగ్గించుకోవాలి. తగ్గించలేదా ఆర్మోల్ పెరిగిపోతుంది, ఫ్రంట్ ఆర్మోల్ బాగా పెరిగిపోతుంది అనమాట. ఆ విధంగా తీసుకొని చేసుకోవాలి. ఫ్రంట్కి ఒక షేప్ డాట్ వేసుకుందాం. ఈ సైడ్ మనకి ఏం అవసరం లేదు. దీన్ని ఎక్కడ తీయాలి? ఈ 1 ఇంచ్ని ఇక్కడ తీసుకుంటాం. అది ఇది వరకు కూడా మీకు చెప్పాను. మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ దీనికి తగ్గించుకోవడానికి ఇక్కడ కూడా ఇంకొక మార్గం ఉంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు, 1/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ మధ్యలో ఇక్కడ కూడా తీసేస్తాను. ఫ్రంట్ షేప్ కోసం మామూలు బ్లౌజ్ అయితే ఎలా తీస్తామో దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువే తీసుకోవచ్చు. పెద్ద సైజు కాబట్టి ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకుందాం. ఇది అయిపోయింది. సైడ్ మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకొని తీసేయండి. ఇది రౌండ్ వచ్చేసరికి కింద రౌండే తీసుకోవాలి. ఇక్కడ రౌండే ఉండాలి ఎప్పుడూను. రౌండ్ తీసుకుంటే ఆ రౌండ్ అనేది షేప్ కరెక్ట్గా కూర్చుంటుంది. దీనికి పార్ట్ పెట్టేసుకోండి. సో ఇక్కడికి లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ తీసుకుందాం. ఒరిజినల్ తీసుకుంటాం. దీనికి బ్యాక్ ఆల్రెడీ వర్క్ ఇచ్చేసాడు. ఆ వర్క్ని బట్టి మనం ఫాలో అయిపోవడమే. కరెక్ట్గా వర్క్ సెంటరింగ్ చూసుకోండి. వర్క్ సెంటరింగ్ చూసుకొని బ్యాక్ పరుద్దాం దీని మీద. చూసారా, వాడిచ్చింది బ్లౌజ్ కన్నా చిన్నదైపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? అయితే షోల్డర్ దగ్గర జాయింట్ పెట్టుకోవాలి, లేదా ఇక్కడ జాయింట్ పెట్టాలి. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే ఇటువంటి, అందుకే మీకు ఓపెన్ చేసేమన్నా, ఓపెన్ చేసేస్తేనే తెలుస్తుంది. వాడు ఇచ్చే జాయింట్ ఇక్కడ ఇస్తాడు. చాలా మంది ఏం చేస్తారు, ఆ జాయింట్ని పైన పెట్టేస్తారు, షోల్డర్ దగ్గర అదే అందవికారంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడు కదా, ఆ బార్డర్ని తీసుకొచ్చి కిందని మనం బార్డర్ లాగా దీనికి జాయింట్ పెట్టుకొని లెంగ్త్ని మళ్ళీ మనకు కావాల్సిన విధంగా తెచ్చుకోవచ్చు. పైన జాయింట్ పెడితే బాగోదు కాబట్టి కిందన బార్డర్ లాగా జాయింట్ పెట్టుకుందాం. ఎంతైతే తక్కువ పడ్డాదో ఆ తక్కువ పడినంత పీసు కింద జాయింట్ పెడితే సరిపోతుంది. ఇవ్వండి, ఇంత తక్కువ పడ్డది. దీన్ని బార్డర్ వేసి కవర్ చేసేద్దాం. సో బ్యాక్ తీసేసాం.
బ్యాక్ పీస్ ఈ పీసే ఉంది. ఈ పీస్ నుంచి హ్యాండ్స్కి అలాగే మిగిలిన వాటికన్నిటికి కావాలి. ఇందులో హ్యాండ్స్ చూద్దాం. మిగిలిన పీస్ నుంచి తర్వాత చేసుకోవచ్చు. ఇందులో కూడా హ్యాండ్స్ ట్యాగ్ లూజ్ కట్లోని మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే ఫ్రంట్ 2 ముక్కలు అయిపోద్ది కాబట్టి చిన్న చిన్న ముక్కలతో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. ఫ్రంట్ ఇది ఇలా తీసుకుందాం. చిన్న ముక్కలే కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. డైరెక్ట్ కావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది, కానీ ఇలా 2 ముక్కలే కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఇది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఫ్రంట్ తీసేస్తాం. దీంట్లో హ్యాండ్స్ ఆరాంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ముక్క మనకి బ్యాక్ పక్కన తెగిన ముక్క ఉంది కదా, దీంట్లోనే సైడ్ పీసులు తీసుకుందాం. ఫ్రంట్కి సైడ్ పీసులు, ఫ్రంట్ సైడ్ పీసులు ఇందులో తీసేద్దాం. దీనికి కూడా తక్కువ పడుతుంది. సింగిల్ తీయడానికి ట్రై చేద్దాం. ఇలా సింగిల్ తీస్తే వచ్చేస్తుంది. సింగిల్ తీసేద్దాం. సో ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కావాలి. హ్యాండ్స్ తీసుకుందాం. ఇందులో ఇది హ్యాండ్స్ తీసేద్దాం. ఇందులోని హ్యాండ్స్ అయిపోయింది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ బార్డర్ దీనికి వేసేస్తాం, బ్యాక్ వేసేస్తాం కాబట్టి హ్యాండ్స్ ఖాళీ అయిపోతే దీనికి పైపింగ్ వేసేసి దాన్ని కవర్ చేస్తాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాం.